ఇప్పుడేంటి ఎక్కువ తొలిపెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకొని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. పోకిరి వచ్చాడు కదరా, ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు D20. ఇది శర్మ బ్రాండ్. సో జడ్జెస్, మొదటి కంటెస్టెంట్ చూసేసాం. మిస్టర్ ఫైర్ అనేటువంటి ట్యాగ్ కూడా మీరు ఇచ్చేశారు. ఈ మైల్ స్టోన్ ప్రెస్టీజియస్ D20 లో వస్తున్నటువంటి కంటెస్టెంట్ గురించి చెప్పాలంటే చాలా ఎనర్జీ కావాలి మనకి, ఎందుకంటే తను ఒక పవర్ హౌస్ లాంటి కంటెస్టెంట్. ఆ అమ్మాయి ఒక స్టేజ్ మీద చేసినటువంటి పాట ఎంత పెద్ద హిట్ అయిందంటే ఒక సినిమాలో అదొక బ్లాక్ బస్టర్ సాంగ్ గా మారింది. ఆ సినిమాలో వాడుకున్నారు. ఆ పాట పేరునే తనని ఆదరించినటువంటి ప్రేక్షకులు తన ఇంటి పేరుగా మార్చేశారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా గాజువాక కండక్టర్, లెట్స్ వెల్కమ్ మన పల్సర్ బైక్ ఝాన్సీ. వాడుపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ అధికారం కోసం ఎగబడితే ఝాన్సీ, కండక్టర్ ఝాన్సీ ఇక్కడ. కలిపేరో मेरे दिल ले तेरी जान दे, मेरे दिल ले तेरी जान ले, मेरे दिल ले तेरी जान ले, मेरे दिल ले तेरी जान ले. ఓరోరి యోగి నన్ కోరికేరో, ఓరోరి యోగి నన్ నమిలేరో, ఓరోరి యోగి నన్ కుదిపేరో, ఓరోరి యోగి నీలో కలిపేరో. Oso sinari ninnadigeena, oso
పవర్ హౌస్ ట్రాన్స్ఫార్మర్ పల్సర్ బైక్ ఝాన్సీ ఫర్ యు గైస్. గాజువాక కండక్టర్ అని పిలవాలా, పల్సర్ బైక్ ఝాన్సీ అని పిలవాలా, లేదా ఇక మీదట పవర్ హౌస్ ఆఫ్ D20 అని చెప్పి పిలవాలా? మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ అడిగే ముందు ఆది ఏదో చెప్పాలనుకుంటా. ఏం లేదు పాపం, ఆ అమ్మాయి వైజాగ్ నుంచి బైక్ మీద వచ్చి ఇక్కడే దిగి డాన్స్ చేసింది. ఆ అమ్మాయి డైరెక్ట్ గా. ఆ బైక్ నీదేనా? అది వాళ్ళకి బైక్ కార్ డ్రైవింగ్ ఏం లేదు, ఓన్లీ డ్రాప్ అంతే. నాకు బైక్ డ్రైవింగ్ రాదు, దీనికి తెలుగు రాదు, వాడు వీడియో నేస్తుంటది. అది నీకు బైక్ రైడింగ్ వస్తే మన ఇద్దరు బైక్ అట్లీస్ట్ రైడ్ కి వెళ్ళవచ్చు కదా. నీ కోసం నేర్చుకొని నెక్స్ట్ షెడ్యూల్ లో నేను ఎక్కించుకొని తిప్పుతారా? ఓకే, ఆ తర్వాత షెడ్యూల్ లో మాకు జడ్జి ఉండరు. అప్పుడు చిన్న స్కూటీ ప్లాన్ చేసాం, మాది ఉంది, మా ప్లాన్లు మాకు ఉన్నాయి. నేను తీసుకుని వెళ్తాను. అవునా? నా దగ్గర ఒక BMW GS 310 ఉంది. బైక్ రైడ్ కి వెళ్ళి బిర్యానీ తిందాం. అబ్బా ఏంటి రజీనా, ఝాన్సీ లాంటి పవర్ హౌస్ ని కొరియోగ్రాఫ్ చేయాలి అంటే కనుక ఒక ఛాంపియన్ కొరియోగ్రాఫర్ మనకు కావాలి. లెట్స్ వెల్కమ్ D17 విన్నర్ యాజ్ అ కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్. రెజినా గారు ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 1 దట్ ఈస్ D17 లో కొరియోగ్రాఫర్ గా ఈ ట్రోఫీని కూడా అందుకున్నాడు. ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఐ విల్ బిగిన్ విత్ యు నౌ రెజినా గారు. చాలా సెక్సీగా అనిపించింది. ఆ మూవ్స్ ఏంటి, ఇంకోసారి చేస్తారా ఝాన్సీ? సూపర్ సౌండ్. Like I said, sexy performance. All the very best. Thank you so much. Thank you so much, Regina garu. Vijay master. First of all, Jhansi, welcome to the show, and Sudarshan, welcome back. Thank you, master. Thank you so much. It's a beautiful combination. Jhansi, మీ expressions next level లో ఉన్నాయి. Especially అంత హెవీగా చేసి సడన్ గా ఒకసారి స్టాప్ అయ్యి చిన్న లిటిల్ అలా చిన్న మూవ్ చేస్తున్నారు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సుదర్శన్, మీ నుంచి ఆల్వేస్ చాలా క్రియేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. సో మీ కాంబినేషన్ కి ఆవిడ ఎక్స్ప్రెషన్ అండ్ డాన్స్ కి ఈ రెండు కలిపితే ఏదో అద్భుతం జరగబోతుంది. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా బాగా చేశారు. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఝాన్సీ, ఈ సీజన్ కి మీకు బెస్ట్ విషెస్ చెప్పడానికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారు. ఒకసారి కళ్ళు మూసుకోండి, అలానే ఉండండి, నేను చెప్పేంత వరకు తెరవకండి. లెట్స్ ఇన్వైట్ ద సర్ప్రైజ్ గెస్ట్. అమ్మా, వెల్కమ్. D20 మెగా లాంచ్ కి మీరు వచ్చారు. అండ్ జడ్జెస్, ఈవిడ ఝాన్సీ గారి మదర్. తనకి సపోర్ట్ చేయడానికి, బెస్ట్ విషెస్ ఫర్ ద సీజన్ తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తోంది ఝాన్సీని ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ స్టేజ్ మీద చూడండి? ఝాన్సీని చూడడం ఏంటండి చాలా గర్వకారణం అండి. అంటే ఇలాంటి కూతురు ఏ తల్లి కడుపున పుట్టదు, నా కడుపున పుట్టింది. ఇలాంటి కూతురు ఏ తల్లిని కూడా పెంచదు, నన్ను పెంచుతుంది. తమ్ముడిని చూస్తుంది, నన్ను చూస్తుంది, పిల్లలు చూస్తుంది, భర్తను చూస్తుంది. తెల్లవారు 4 గంటలు లెగిస్తుంది, డ్యూటీకి వెళ్తుంది. డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ ప్రోగ్రాం చేస్తుంది, పిల్లల స్కూల్ పంపిస్తుంది. నాకు చూడాలంటే ఝాన్సీ అన్ని కూడా ఝాన్సీ చూస్తుంది. వాళ్ళ డాడీ వెళ్ళిపోయి, ఝాన్సీ 7th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ డాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కొడుకైనా కూతురైనా అన్ని ఝాన్సీ నాకు అన్ని చూస్తుంది. అలాగనేసి కొడుకు కూడా ఉన్నాడు. జామి రమేష్ ని 7th క్లాస్ నుంచి 10th వరకు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు, MBA వరకు, LLB వరకు ఈ రోజుని ఈ కూతురు చదివించింది ఆ కొడుకుని. ఇలాంటి కూతురు ప్రతి ఒక్క తల్లి కడుపుని పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలో ఉంటది, సుఖంలో ఉంటది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి 100 సంవత్సరాల వయసున్న వరకు కూడా లాలిస్తుంది, మాట్లాడుతుంది. నేనున్నానని అంటది. ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం ఎంతమంది ఉన్నా సరే నాకు ఎవ్వరూ చూడలేదు, నా కూతురు నన్ను చూసింది.
ఇలాంటి కూతురు పుట్టినందుకు అండ్ తిను ఇన్ని స్టేజెస్ అచీవ్ చేసినందుకు చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ తనది. ఝాన్సీ, వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ మమ్మీ ఇది. ఝాన్సీకి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఝాన్సీ వాళ్ళ అమ్మగారు ఒక స్వీట్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. మరి ఆ గిఫ్ట్ ఏంటో నాకు చూడాలనుంది. కెన్ వి హావ్ ద గిఫ్ట్ బాక్స్ ప్లీజ్? ఝాన్సీ, విజిల్ కావాలన్నా మీకు? డైరెక్ట్ కమ్ ఆన్. రైట్ రైట్, సూపర్. కండక్టర్ గారు చిల్లర వెనక రాయకుండా చేతికి ఎవరా? అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావటం మాకు చాలా చాలా ఆనందం. మీ బ్లెస్సింగ్స్ ఝాన్సీకి ఉండి నేను చెప్పినట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లెవెల్కి తను. సో మరి జడ్జెస్, మీ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు, నీ ఎనర్జీకి తగ్గట్టు, నీ బ్రాండ్ కి తగ్గట్టు మన జడ్జెస్ ఎలాంటి ట్యాగ్ ఇస్తారో తెలుసుకుందాం. విజయబిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ జర్నీ. మదర్ ఇక్కడికి వచ్చి చెప్పిన మాటలు చాలా ఎమోషనల్ గా అనిపించాయి. అంటే ఈ యూనివర్స్ లో అందరికంటే గ్రేటెస్ట్ ఇస్ మదర్. అలాంటి మదర్ ఒక చాలా మంచి మాట అన్నారు, ఇలాంటి అమ్మాయి అందరికీ ఉండాలి, పుట్టాలి అని చెప్పి. సో గ్రేట్, యు సో లక్కీ. మీ మదర్ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు మీరు ఎరగదీస్తారు. సో వీళ్ళకి ఒక ప్రాపర్ ట్యాగ్ ఇస్తున్నా. వెయిటింగ్ మాస్టర్. ఝాన్సీకి ఎవరి టీమ్ లోకి వెళ్ళాలని ఉంది? ఆది సార్. ఎందుకు రీజన్ ఏంటి? వాళ్ళ అమ్మగారికి నేనంటే ఇష్టం. అలా అని కాదండి, చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే గుణం ఉంది సార్కి, అందుకని. సోమ్య గారు చేయరా? సోమ్య ఆవిడ చేయరా? నేను కూడా చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడే వచ్చాను కదా, నా ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మీకు తెలీదు, తర్వాత తెలుస్తుంది. చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం, పెద్ద పెద్ద వాళ్ళే ఆశీర్వాదం తీసుకుంటారు. సుదర్శన్ అక్కడికి వెళ్ళాలని ఉంది అనిపిస్తుంది నాకు. సుదర్శన్ వాడికి ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని ఉంది, ఏం చేస్తాం? Come on, 3, 2, 1. Super! Congratulations, Adi! ఇదేంటిది ప్యాటర్న్? వాళ్ళకి పేరు వస్తుంది, నాకేదో తిట్టు వస్తుంది, అర్థం కావట్లేదు. నీకు కూడా పేరు వస్తుంది రా, నువ్వు బాగా చెయ్యాలి, అప్పుడు వస్తుంది పేరు. All the very best, Jhansi. All the very best, Sudarshan. Thank you so much, Soumya. ఈ మెగా లాంచ్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు, కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా. తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు, మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్ అంటావా మావా? అంటావా మావా? అంటావా మావా?
మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా 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 తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు సుష్మిత వెల్కమ్ టు D20 అండ్ వెల్కమ్ బ్యాక్ టు D. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ సుష్మిత ఫర్ యూ. మన D లో ఒక సీజన్ కి టీమ్ లీడర్ గా చేసింది. తన యాసతో మన అందరినీ ఆకట్టుకుంది, ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది. అండ్ ఆల్సో టెలివిజన్ సీరియల్స్ లో అద్భుతంగా రాణిస్తోంది, అందరిని ఎంటర్టైన్ చేస్తోంది. అండ్ ఇప్పుడు మన తెలుగు జనాలందరికీ సుపరిచితురాలైనటువంటి సుష్మిత D20కి వచ్చేసింది యాజ్ అ కంటెస్టెంట్. నీలాంటి ఫైర్ బ్రాండ్ ని కొరియోగ్రాఫ్ చేయాలంటే వేరే లెవెల్ కొరియోగ్రాఫర్ అయ్యి ఉండాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుష్మితాస్ కొరియోగ్రాఫర్. అండ్ మరొకసారి వెల్కమ్ బ్యాక్ చెప్పాలి, వెల్కమ్ టు D20 చెప్పాలి సునీల్ మాస్టర్. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఎంతగానో ఎంటర్టైన్ చేస్తారు. మీ పవర్ మూవ్స్ మా అందరికి ఎంతో ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మరి పవర్ఫుల్ కాంబినేషన్ లో చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ అబ్బాయిలు మాకైతే పిచ్చెక్కిపోయింది. కానీ ఒక అమ్మాయిగా రెజినా గారికి ఏమనిపించిందో తెలుసుకుందాం. రెజినా గారు ఎలా ఉందండి నా పర్ఫార్మెన్స్? వచ్చిందండి ఒరిజినాలిటీ, లోపల నుంచి ఆగదు. ఐ స్వేర్ సో హాట్. ఓ మై గాడ్. ఐఎమ్ షూర్ యు ఎంజాయింగ్ దిస్. మీరు ఇప్పుడు తెలంగాణ కిమ్ కర్దాషియన్. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. టూ గుడ్. ఓ మై గాడ్. సునీల్ మాస్టర్. యా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. నాకు స్పెషల్లీ ఆ గ్లాస్ మూమెంట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. నాకు మీ ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చాయి. ద వే మీరు చేస్తున్నప్పుడు చూసే విధానం గానీ అది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. చాలా హాట్ గా ఉంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. అర్జెంట్ గా మీరు ఏం ట్యాగ్ ఇస్తారో చూసేయాలని నాకు. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుగు నలుపు కాదు నిప్పు రంగుతో పని ఏముంది. స్టేజ్ అంతా ఫైర్, చాలా హాట్ పర్ఫార్మెన్స్. సో దానికి తగిన ట్యాగ్, అండ్ ఆ ట్యాగ్ ఏంటంటే అంటావా అంటావా మావా తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు నల్ల నల్లగుంటే. సరే, ఈ సిజ్లింగ్ సుష్మితాని దక్కించుకునేటువంటి ఆ అదృష్టవంతులు ఎవరు? మీకు కావాలంటే ముగ్గురిని ఇచ్చేస్తా. సుష్మిత నాకు ఇచ్చేయండి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి, కానీ దీపాలు ఉన్నప్పుడే ఇతని బుద్ధి వంకర బుద్ధి. అట్లుంటది మనతోని. వాళ్ళు తీసిన చీటీ నాకు రావాలి, నేను తీసిన చీటీ వాళ్ళకి ఇచ్చేస్తా. ఎక్స్చేంజ్ లేవు, ఎవరి చిట్టులు వాళ్ళవే. 3, 2, 1 అంటాను. అని వెంటనే చిట్టు తీసి చూపించండి. 3, 2, 1. సుష్మిత ఇదిగో దా, నువ్వు కూడా పడుకో. కొట్టావయ్యా, జాక్ పాట్ కొట్టావయ్యా. ఇంతకీ అసలు సౌమ్యకి ఏమొచ్చిందో తెలుసుకోవాలి. అంబుతో. ఏందిరా కొత్త లాంగ్వేజ్? నేను చదువుతా. అంబుతో ఏందిరా అది? అంబుతో కాదురా, అంబోతురా. లేదు, ఇప్పుడు సుష్మిత కూడా అక్కడికి వెళ్ళిందా? వెళ్ళిపోయింది. తీసుకోండి మీరు ఆంబోతుంది చీటీ.
ఈ బాటిల్లో సుష్మిత తీసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఓకేనన్న, థ్యాంక్ యూ. అక్కడ చూడండి, ఒంటిగాని కూర్చున్నాను, నా దగ్గర ఎవరు లేదు. ఒంటరిగా కూర్చున్నావంటే ఏంటి విజయ్ మాస్టర్ ఇంటిస్తున్నావా? 2 మాస్టర్ నా పక్కన కూర్చోండి. నేను ఫ్రీ నేను వాడికి చెప్పట్లేదు, వాడట మాస్టర్ కూడా వాడు. ప్రామిస్ అండి, నాకు అది కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే నాకు తెలుగు బాగానే తెలుసు, కొంచెం లింగాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి ఈ సీజన్ అంటే వాడు అంటావా? సో ఫస్ట్ సుష్మిత నవరసాల్ని కాకినాడ యాసలో డైలాగులు చెబుతూ నవరసాల్ని పండిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత వాటిని సౌమ్య రిపీట్ చేస్తుంది. రెడీగా ఉన్నారా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే డైలాగ్ యాస్టీస్ గా కాకినాడ యాసలో నవరసాల్లో. ఏండి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తాను. ఇది కోసిన కోయించుకుని చచ్చిపోతున్నా. సౌమ్య ఇదే డైలాగ్ ని శృంగార రసంలో మొక్కే కదా అని పీకేస్తే ఏం చేస్తా? కోస్తా కోస్తా. చాలా దరిద్రంగా చేశానా? దరిద్రం కూడా ఫీల్ అయ్యేంత దరిద్రంగా చేసావు. సేమ్ డైలాగ్ భయానకం. ఏంటి మొక్కే కదా అని పీకేస్తే నువ్వు భయపడాలి, మేం భయపడకూడదే. సౌమ్య బీభత్స రసం, భయానకం. సారీ, ఇప్పుడు భయంతో చెప్పాలా? ఈ అమ్మాయి చెప్తానంటే నా భయం వేస్తుంది. ఏంటి మొక్కే కాదని పీకేస్తే నీది పీకకు. ఈ 2 రసాలు చూస్తేనే మాకు రసం గారిపోతుంది. చాలు నాన్న, 2 రసాలతో సరిపెట్టుకుంటాం. ఆది టీమ్ లోకి వెళ్ళి ఆ టీం ని గెలిపించాలని కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ మెగా లాంచ్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి సూపర్ స్టార్ ఎవరో చూసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏం కావాలరా నీకు? ఐ నీడ్ అ డీప్ లిప్ కిస్. అది ఒక 1 అవర్ కావాలి. ఏం చేస్తావురా? ఒక్క ముద్దు పెట్టుకుంటా. 3000 క్యాలరీలు బర్న్ అవ్వాలి, భూమి ఆకాశం ఏకం అవ్వాలి, ముల్లోకాలు షేక్ అయిపోవాలి. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమే తలాగి కొడతావా? ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలు రూపం నీవని. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచులు, వీళ్ళేమో బోయపాటి సీనియర్ యాక్షన్. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరో లాగా ఎలివేషన్ ఇవ్వాలా? నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిరో, మన బట్టలు ఉంటాయి. నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిరో, మన బట్టలు ఉంటాయి. One of my most favorite choreographers, City Master and contestant D. Raju.
ప్రీ రిలీజ్ లాగా వచ్చి D10 లో చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీలో D10 లో జూనియర్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా టైటిల్ అందుకున్నటువంటి ఈ ఇద్దరు కాంబో తిరిగి మనందరూ ఎంటర్టైన్ చేయడానికి D20కి వచ్చేసారు. మరి ఈ పవర్ కాంబో పర్ఫార్మెన్స్ అండ్ కొరియోగ్రఫీ మన జడ్జెస్ కి ఎలా అనిపించింది కనుక్కుందాం. I'll begin with you, stylish విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద షో రాజు అండ్ చిట్టి. థ్యాంక్ యూ మాస్. చిట్టిని రాజుని ఫస్ట్ నేను వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ డీలో మీరు విన్ అయిపోయారు, అయిపోయింది, ఆల్ గుడ్, మళ్ళీ ఎందుకు తిరిగి రావాలనిపించింది? ఈ ప్లాట్ఫామ్ మీద అంటే ఒకవేళ మూవీస్ చేసినా కూడా మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ మీద వస్తాను. ఎందుకంటే లవ్ సార్, ఇంత ఇంకేం చెప్పలేము, చాలా లవ్ డి అంటే. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి వచ్చేటప్పటికి రాజు అంటే ఆల్రెడీ మీ ఎనర్జీ గురించి తెలిసిందే అందరికి. సో రాజు, ఈ సీజన్ మొత్తం నేను మీ ఎనర్జీ, మీ డాన్స్, మీరు చేయబోయే మ్యాజిక్స్ అన్ని చూడాలనుకుంటున్నాను. అండ్ చిట్టి, మీ కొరియోగ్రఫీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఆల్రెడీ మీరు స్టాండర్డ్స్ ఈ రేంజ్ లో సెట్ చేశారు. ఇది దాటి సీజన్ 20 ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్, అదరగొట్టండి అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ మాస్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్ అండ్ రెజీనా గారు. ఈ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ కాదండి. మన సినిమాల్లో పూరి జగన్నాథ్ గారు, రవితేజ గారు కాంబినేషన్ ఎలా ఉంటుందో, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్ ఎలా ఉంటుందో, ఒక ప్రభాస్ గారు, రాజమౌళి గారు కాంబినేషన్ ఎలా ఉంటుందో, ఆ లెవెల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అంటే సూపర్ హిట్ కాంబినేషన్ ఇది. సూపర్ హిట్ కాంబినేషన్, కరెక్ట్. ఒక కింగ్ సైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి రాజు కాదు, రాజా. మీరు రాని అవుతారు. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. ఏంటి ఆ ఎనర్జీ ఏంటి? వచ్చేటప్పుడు కూడా when he was going back he is flying onto stage, not just while dancing. Amazing energy, please keep it up. First నుంచి end వరకు ఇలాగే చేయండి. I think it's really nice watching you. మిమ్మల్ని చూడడానికి చాలా ఇది ఉంది. Damn good. All the very best. Thank you, ma'am. Lovely. Thank you so much, Regina garu. Team leaders తో పాటు మా బాల్స్ కూడా తెచ్చేస్తే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ఎవరి టీం కి వెళ్తుందో తెలుసుకుందాం. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. నేను ఈ రోజు విజయపిని గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను. మీరే చీటీ తీయండి, నాకెందుకో రావట్లేదు. నేను మీకోసం చీటీ తీస్తే మ్యాజిక్ జరుగుతుంది. తీయమంటే తీస్తా. తీసేయండి ప్లీజ్. ఓకే, నేను వస్తున్నాను. మీరు నా కోసం అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి నేనే మిమ్మల్ని ప్రేమంగా తీసుకొస్తా. 100% మీకోసం నేను మాక్సిమం ట్రై చేస్తాను. మాస్టర్ 3, 2, 1 అంట. చీటీ తీసి కెమెరాకి చూపించండి డైరెక్ట్ గా. అది నువ్వు కూడా రెడీ? 3, 2, 1. ఫైనల్లీ yes. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీ మొదటి కంటెస్టెంట్ సౌమ్య గారి టీమ్ లోకి ఛాంపియన్స్ ఇద్దరు వచ్చారు. కంగ్రాచులేషన్స్ సౌమ్య గారు. నాకు ఈ కాంబినేషన్ మిస్ అవటం చాలా బాధ అనిపిస్తుంది అబ్బా. నాకు టోటల్ ఈ D20 సీజన్స్ లోనే నాకు నచ్చిన కాంబినేషన్ వీళ్ళది. నాకే కాదు, ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ నచ్చిన కాంబినేషన్ వీళ్ళది. ఈ రాజుకి మన జడ్జెస్ చూసారు కదా, ఈ సూపర్ హిట్ కాంబినేషన్ కి మీరు ఇచ్చేటువంటి ట్యాగ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. రాజు, ఆ ట్యాగ్ ఏంటో తెలుసుకున్నా నా దగ్గర ఉండి. ఏంది రావడేదో దండేస్తుంది అన్నట్టు వెళ్ళావు నువ్వు. రాజు, మీరు ఒక కింగ్ సైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా ఇవాళ. అండ్ ఐ హోప్ మీరు ఈ షో ఒక కింగ్ లాగా అందరినీ చూపించాలి ఎవరు కింగ్ అని ఇక్కడ. అందుకే ఈ ట్యాగ్. Congratulations. Thank you guys. All the very best.
సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా D20 ఇది సార్ మా బ్రాండ్ లో ఈ మెగా లాంచ్ లో సగం మంది సూపర్ స్టార్లు మాత్రమే మీరు చూశారు. మిగతా సూపర్ స్టార్లు వచ్చే వారం రాబోతున్నారు. సో వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి నేను మీ నందుని మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.